Yes, sir. Yes, sir. Yes, sir. Yeah, okay, fine. So Indian Constitution యొక్క specialty ఏంటి? What are some different features of our Constitution that distinguish our Constitution from others? మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే మనది ఏ రకంగా స్పెషల్? వాట్ ఆర్ దోస్ స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అనేది మనం ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. సో స్లోగా చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి, ఓకేనా? సో ఫస్ట్ ఫీచర్, ఇంపార్టెంట్ ఫీచర్ దట్ డిస్టింగ్విషెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ అదర్స్ ఏంటంటే it is the lengthiest written constitution. Running notes రాసుకోండి. It is the lengthiest written constitution. So basically గా మీకు ఇంట్రొడక్షన్ వీడియో చూసుంటే తెలుసుంటుంది. Constitutions can be divided into two. ఒకటి written లేదా unwritten. రిటన్ కాన్స్టిట్యూషన్లో ఏం జరుగుతుంది? కాన్స్టిట్యూషన్ రాయడం కోసం ఒక కమిటీ వేస్తారు. వి కాల్ ఇట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. వాళ్ళంతా కూర్చొని డిస్కషన్స్ చేసి డెలిబరేషన్స్ చేసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు మాట్లాడుకుని ఒక బుక్ రాసేటప్పుడు ఎంత ప్రొసీజర్ ఫాలో అవుతారో అలాగే కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు అంతకంటే ఎక్కువ ప్రొసీజర్ ఫాలో అవుతారు. దే డిబేట్ అపాన్ ఇట్, దే మేక్ చేంజెస్ అండ్ దే ఫైనల్లీ కమ్ అప్ విత్ సంథింగ్. దట్ ఈస్ రిటన్ కాన్స్టిట్యూషన్. ఓకే, అన్రిటన్ కాన్స్టిట్యూషన్లో ఏం జరుగుతుందంటే ఫార్మల్గా దానికోసం ఒక ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ చేసి రాయరు. ఆ దేశంలో అప్పటికున్న ఆచారాలు, వ్యవహారాలు, పద్ధతులు, అప్పటి వరకు ఫాలో అవుతున్న రూల్స్, రెగ్యులేషన్స్ వాటినే ఫాలో అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ బ్రిటన్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తుంటాను. మన ఊర్లలో చూడండి, అమ్మవారి పండుగలు చేసినప్పుడు కానీ, వారాలు అయినప్పుడు కానీ, ఏదన్నా కొన్ని వ్యవహారాలకి పుస్తకాలు ఏమీ రాసి ఉండవు, కానీ ఊరు పెద్దలు కొన్ని ఫాలో అయిపోతూ ఉంటారు. బికాస్ దే ఇన్హెరిట్ ఇట్ ఫ్రమ్ దేర్ యాన్సెస్టర్స్. వాళ్ళ పూర్వీకుల నుంచి వాళ్ళ తర్వాత వాళ్ళు అలా కొన్ని వ్యవహారాలు, పద్ధతులు ఆల్దో దే ఆర్ నాట్ రిటన్ ఇన్ ఏ బుక్, ఓకే, విలేజ్లో ఉన్న వాళ్ళు దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. సిమిలర్గా అది మనకు దేశానికి అప్లై చేసుకుంటే అంతకుముందు ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో రాజు ఇలా ఆర్డర్ చేశాడు, సో అది ఫాలో అయిపోవడం. అలా ప్రతి ఒక్క అలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి, డిఫరెంట్ డిక్రీస్, ఆర్డర్స్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని కంటిన్యూ అయ్యే కాన్స్టిట్యూషన్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటారు. దీని గురించి డీటెయిల్గా ఆల్రెడీ మీకు ఇంట్రొడక్షన్ వీడియోలో చెప్పాను. సో అది ఒకసారి మళ్ళీ చూడండి కావాలంటే. సో ఇండియా ఈజ్ అ రిటన్ కాన్స్టిట్యూషన్, అందులోనూ లెందియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. చాలా పెద్దది. ఎంత పెద్దది, ఎంత కాంప్రహెన్సివ్ అంటే ఇండియాలో, సో మనం కాన్స్టిట్యూషన్ వచ్చింది ఇప్పుడు 1949లో. 1949 26th నవంబర్ అప్పుడు కాన్స్టిట్యూషన్ ఏమైంది, అడాప్ట్ చేశారు, ఎనాక్ట్ చేశారు. 1950 26th జనవరి ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. ఆ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. అయితే 1949లోకి అప్రూవ్ చేసిన కాన్స్టిట్యూషన్లో ఏముండేవి? ఒక ప్రియాంబుల్, 395 ఆర్టికల్స్, 22 పార్ట్లు, 8 షెడ్యూల్స్ ఉండేవి. అయితే మీకు ఇక్కడ ఈ పేర్లు చెప్పాను చూడండి. పార్ట్ అంటే అర్థం ఏంటి, షెడ్యూల్ అంటే అర్థం ఏంటి, ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు దీని గురించి మనం మాట్లాడాలి. సో బేసికల్గా లెట్స్ టేక్ బుక్ ఇటువైపు తీసుకుందాం. ఒక బుక్ని ఇటువైపు తీసుకుందాం ఎగ్జాంపుల్ కింద. కాన్స్టిట్యూషన్ రైట్ సైడ్ రాద్దాం. లెట్స్ ట్రై టు కంపేర్ బోత్ ఆఫ్ దెమ్. ఒక పుస్తకానికి కాన్స్టిట్యూషన్కి కంపేర్ చేద్దాం. ఓకే, పుస్తకానికి ఏముంటుంది? ప్రీఫేస్ లేదా ముందు మాట అన్నట్టు ఉంటుందా లేదా? ఏ పుస్తకం ఓపెన్ చేసినా ఫస్ట్ ఏమొస్తుంది? ప్రీఫేస్. అదే కాన్స్టిట్యూషన్లో ఏముంటుంది? సిమిలర్గా వై హ్యావ్ ప్రియాంబుల్. ప్రీఫేస్ ఏం చెప్తుంది? పుస్తకంలో ఏమి ఉండబోతోంది అనే విషయాన్ని ప్రీఫేస్ చెప్తుంది. అలాగే కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ ఏం చెప్తుంది? ద సమ్మరీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ద ఎసెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ యొక్క ఎసెన్స్ ఏంటి, సమ్మరీ ఏంటి అనేది మీకు ప్రియాంబుల్లో కనిపిస్తుంది. సిమిలర్గా మనకి కంటెంట్ విషయానికి వస్తే, ఓకే, కంటెంట్ విషయానికి వస్తే పుస్తకంలో దాన్ని ఏమంటాం మనం? చాప్టర్స్, అంతేనా? ఒక్కొక్క చాప్టర్ అనుకుంటూ వెళ్తాం. అదే కాన్స్టిట్యూషన్లో వాడిని మనం ఏమంటాం తెలుసా? పార్ట్స్. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అంటూ అలా 22 పార్ట్స్ ఉంటాయి. వాటిని పార్ట్స్ అంటారు. అలాగే మనకి పుస్తకంలో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్, ఒక్కొక్క చాప్టర్లో ఏముంటాయి? డిఫరెంట్ టాపిక్స్.
అదే కాన్స్టిట్యూషన్ లో చెప్పండి. Tell me. Schedules. Articles. చాప్టర్స్ లో భాగంగా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క చాప్టర్ లో మళ్ళీ ముక్కలు ఉంటాయి. అలాగే ఒక్కొక్క పార్ట్ లో వీ హ్యావ్ ఆర్టికల్స్. పార్ట్ 1 లో ఈ ఆర్టికల్ నుంచి ఈ ఆర్టికల్ వరకు, పార్ట్ 2 లో ఈ ఆర్టికల్ నుంచి ఈ ఆర్టికల్ వరకు, అలా ఆర్టికల్స్ ఉంటాయి. అలాగే మనకి మీకు బుక్ లో తీసుకుంటే బుక్ చివరిలో ఏముంటుంది చెప్పండి? రెఫరెన్సెస్ ఉంటాయి లేదా? రెఫరెన్సెస్ లేదా బిబ్లియోగ్రఫీ అని చెప్పి అడిషనల్ ఇన్ఫర్మేషన్. రెఫరెన్సెస్ అనే దానికంటే అపెండిక్స్ ఉంటుందా లేదా? అపెండిక్స్ అని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతా లాస్ట్ లో ఉంటుందా లేదా బుక్స్ లో? ఏ బుక్ కైనా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, మీరు రమేష్ సింగ్ ఓపెన్ చేయండి, ఏదైనా ఓపెన్ చేయండి, సమ్ ఎక్స్ట్రా చెప్పాలనుకున్నంత చివరిలో చెప్తారు. సిమిలర్ గా కాన్స్టిట్యూషన్ లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ షెడ్యూల్స్. ఆర్టికల్స్ లో మెన్షన్ చేయనివి, పార్ట్స్ లో మెన్షన్ చేయని అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి షెడ్యూల్స్ లో ఉంటుంది. This is how you can compare a book with constitution. A book is also written, constitution is also written. This is how you can compare. రాసుకోండి ఇలాగా. So if you are done, I'll move on. Yeah. అయితే కాన్స్టిట్యూషన్ 1949 లో వచ్చింది కదా. 1949 లో వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి కాన్స్టిట్యూషన్ లో. ఎందుకు వల్ల మార్పులు వస్తాయి? బికాస్ ఆఫ్ అమెండ్మెంట్స్. మార్పులు చేర్పులు చేస్తాం, సవరణలు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయడం వల్ల దాంట్లో మార్పులు వస్తూ ఉంటాయి. కాన్స్టిట్యూషన్ మొట్టమొదట వచ్చినప్పుడు ఏమేమి ఉండేవంటే వి యూస్ టు హ్యావ్ వన్ ప్రియాంబుల్. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు కూడా వి స్టిల్ హ్యావ్ ఏ ప్రియాంబుల్. మార్పు ఏమీ లేదు. ఓకే, అప్పుడు 22 పార్ట్స్ ఉండేవి, ఇప్పుడు 25 పార్ట్స్ ఉన్నాయి. అంటే తర్వాత యాడ్ చేశారు. 1949లో 395 ఆర్టికల్స్ ఉండేవి, ఇప్పుడు క్లోజ్ టు అప్రాక్సిమేట్లీ 470 ఆర్టికల్స్ ఉన్నాయి. నైన్టీన్ 49లో 8 షెడ్యూల్స్ ఉండేవి, టుడే వీ హ్యావ్ 12 షెడ్యూల్స్. Today we have 12 schedules. మొత్తం 104 amendments have been made. So far. ఇన్నిసార్లు మార్పులు చేర్పులు చేయడం అనేది జరిగింది. ఇది రాశాక చివర్లో రాయండి. No other constitution in the world has so many articles and schedules. So many articles and schedules. No other constitution in the world has so many articles and schedules. Okay,
మనది చాలా పెద్దది అనే విషయం అందరికీ అర్థమవుతుంది. బట్ కెన్ యూ టెల్ మీ వై ఈస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో బిగ్? చెప్పండి, ట్రై చేయండి. సార్ ప్రతి రీజన్ కి ఆన్సర్ వచ్చేటట్టు ఉండాలని చెప్పి ఇంత పెద్దగా చేశారు సార్. ఓకే, ఇంకా బీయింగ్ ఇట్ సెల్ఫ్ ఫస్ట్ ఎక్కువ ఉండేది సార్. మళ్ళీ రష్యా వాళ్ళ నుంచి తీసుకునేటప్పుడు కొద్దిగా చేంజెస్ చేసేటప్పుడు ఎక్కువైంది సార్. లాజికల్ ఎందుకు ఉండేది? ముందు కూడా ఎక్కువ ఎందుకు ఉండేది? How is India different from other countries? India is diversified nation, sir. Diversified. India is a diverse nation. ఇప్పుడు చూడండి, ఒక రేసు, ఒక లాంగ్వేజ్, ఒక కాస్ట్, ఒక రిలీజియన్ ఉన్న దేశం కాదు ఇది. మల్టిపుల్ రిలీజియన్స్, మల్టిపుల్ కాస్ట్, మల్టిపుల్ రేసెస్, మల్టిపుల్ లాంగ్వేజెస్, మల్టిపుల్ కల్చర్స్, మల్టిపుల్ స్లాంగ్స్ అన్ని విపరీతంగా ఉన్నాయి. ప్లస్ చాలా అసమానతలు ఉన్నాయి. భారతదేశంలో అసమానతలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో అసమానతలు ఎక్కువ ఉన్నప్పుడు రాజ్యాంగం రాసినప్పుడు ఏం చేస్తారు? దే హావ్ టు కన్సిడర్ సో మెనీ పీపుల్, సో మెనీ థింగ్స్, సో మెనీ ఆస్పెక్ట్స్ ఇన్ టు పిక్చర్. అన్నిటినీ తీసుకుని వాళ్ళు డిసైడ్ చేయాలి. అందుకని ఏం చేశారంటే, ఇప్పుడు ఉమెన్ వెనకబడ్డారు, ఉమెన్కి ఏం చేయాలి, ఉమెన్ కోసం కొన్ని ఆర్టికల్స్. ఎస్సీ ఎస్టీ అసమానతలకు గురయ్యారు, వాళ్ళని ముందుకు తేవాలి, వాళ్ళ కోసం కొన్ని ఆర్టికల్స్. అలా ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని తేవాల్సి వచ్చింది. అండ్ జాగ్రఫికల్లీ కూడా ఇండియా ఏమీ చిన్న కంట్రీ కాదు. యుఎస్ అంత పెద్దది కాకపోవచ్చు కానీ ఇండియా కూడా పెద్ద కంట్రీ. సో వాస్ట్ సైజ్, మోర్ దాన్ సైజ్, ఇట్ ఈస్ డైవర్సిటీ. సైజ్ పెద్దది కదా అని కాన్స్టిట్యూషన్ పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ డైవర్సిటీ అనేది ప్రైమ్ రీజన్. ఇంకా ఏ రీజన్ చెప్పండి? ఓకే, మీరు ఇంతకు ముందు అన్నట్టు ఆల్రెడీ పెద్దది. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 బేస్ చేసుకొని వచ్చేసింది. అంటే మనకి మీకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ నేను చెప్పలేదు, చెప్పినప్పుడు ఇది కవర్ అవుతుంది, కంగారు పడకండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 చాలా వరకు మన కాన్స్టిట్యూషన్ లో మళ్ళీ వచ్చింది. సో దానికి ఇంకా చాలా యాడ్ చేశారు. అప్పటికే అది చాలా పెద్దది, వాస్ట్ అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 చాలా పెద్దది, దానికి ఇంకా ఫర్దర్ ఎడిషన్స్ చేయడం అనేది జరిగింది. అందువల్ల కూడా బల్కీ అయింది. సో ఇదే హిస్టారికల్ ఫ్యాక్టర్ అది. ఇది కాకుండా ఇంకొక రీజన్ ఏంటి? ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్కి వేరే కాన్స్టిట్యూషన్, స్టేట్ గవర్నమెంట్స్కి వేరే వేరే కాన్స్టిట్యూషన్స్ లేవు, అందరికీ ఒకటే. సో వాళ్ళది వీళ్ళది అందరి ఒక పుస్తకంలోనే పెట్టాలి, అందువల్ల కూడా పెద్దదైంది. కొన్ని దేశాల్లో ఏమంటే ఫెడరల్ కంట్రీస్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ప్రతి స్టేట్కి మళ్ళీ వేరే వేరే కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవరి రూల్స్ వాళ్ళవి, ఎవరి రెస్ట్రిక్షన్స్ వాళ్ళవి, ఎవరి పద్ధతులు వాళ్ళకి ఉంటాయి. కానీ ఇండియాకి వచ్చేసరికి అలా కాదు. సెంటర్కి, స్టేట్లకి, అన్నింటికి దెర్ ఇస్ ఓన్లీ సింగిల్ కాన్స్టిట్యూషన్. అందువల్ల కూడా ఆ ఒక్క కాన్స్టిట్యూషన్లోనే అందరి గురించి రాయాలి కాబట్టి బల్కీ అయిపోయింది. ఇంకొక రీజన్ ఏంటంటే, మన కాన్స్టిట్యూషన్ రాసిన వాళ్ళు డ్రాఫ్టింగ్ మెంబర్స్లో, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ లీగల్ బ్యాక్గ్రౌండ్, లాయర్స్ అనమాట. లా వాళ్ళు తెలుసు కదా, ప్రతిదానికి తర్వాత ఇష్యూస్ రాకూడదు అని చెప్పి పాయింట్స్ మీద పాయింట్స్, సబ్ పాయింట్స్, ఆ సబ్ పాయింట్స్ రాసుకుంటూ వెళ్ళిపోయారు. దట్ ఈస్ అనదర్ రీజన్. అర్థమవుతున్నాయి? ఇవన్నీ కూడా కారణాలు. డిక్టేట్ చేస్తాను నోట్స్, కంగారు పడకండి. ఇవి కాకుండా ఇంకేమున్నాయి? చాలా వరకు కాన్స్టిట్యూషన్లో ఏం చేస్తారంటే హై లెవెల్ ప్రొవిజన్స్ ఇచ్చి వదిలేస్తారు. ఆ ఫర్దర్ అనేది మీ ఇంటర్ప్రిట్ చేసుకోండి అన్నట్టుగా ఉంటారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో హై లెవెల్ చెప్పి వదిలేయకుండా దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా రాశారు. అంటే ఏదన్నా ప్రభుత్వానికి ఏం చేయాలో చెప్పకుండా అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్స్ కూడా మెన్షన్ చేశారు. అంటే గవర్నమెంట్ ఎలా ఉండాలి, ఎలా ఫామ్ చేయాలి, ప్రొసీజర్స్ కూడా చాలా వరకు రాశారు. ఇంత డీటెయిల్డ్గా ప్రతిదీ మెన్షన్ చేయడం వల్ల ఇట్ హెస్ బికమ్ ఎలిఫెంటైన్, ఏనుగులా అయిపోయింది, చాలా పెద్దది అయిపోయింది అనమాట. ఇది కారణం. ఓకేనా? సో రాయండి, వై ఇస్ ఇట్ సో బిగ్ అని పెట్టి కింద పాయింట్స్ కింద రాయండి. నేను రాస్తుంటాను, రాయండి అలాగా. vastness of the country and its diversity. అలాగే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఎందుకంటే మనకి
సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్తాను మీకు, అది కూడా చెప్పినప్పుడు అంటే మన కాన్స్టిట్యూషన్ని వేటి నుంచి సోర్స్ చేశారు, ఏ కాన్స్టిట్యూషన్స్ చూసి మన కాన్స్టిట్యూషన్ తయారు చేశారు అన్నప్పుడు ఎక్కువ ప్రావిజన్స్ మన కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయబడ్డ మెజారిటీ ఆఫ్ ద ప్రావిజన్స్ హ్యావ్ బీన్ టేకెన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. బ్రిటిష్ హయాంలో చేసిందే. దీంట్లోంచే చాలా వరకు తీసుకున్న తర్వాత ఇంకా ఇవి కాక మళ్ళీ యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి కొన్ని, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి కొన్ని, కెనడా నుంచి కొన్ని, జపాన్ నుంచి కొన్ని, ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి కొన్ని, అలా డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ చదివి వాటిలోంచి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి తీసుకొచ్చారు. అయితే మేజర్ ఇన్ఫ్లుయెన్స్ కాదు ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 విచ్ ఇట్ సెల్ఫ్ వాజ్ బల్కీ. తర్వాత సింగిల్ కాన్స్టిట్యూషన్ ఫర్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్. సెంటర్ అండ్ ది స్టేట్స్ రాస్తారా ఇది? ఇక్కడే రాస్తానండి. Then we have presence of many legal luminaries అంటే గొప్ప వాళ్ళని, పెద్ద వాళ్ళని in the Constituent Assembly. What is the meaning of Constituent Assembly? The committee assigned with the task of drafting the Constitution. Constitution draft చేయడానికి అసైన్ చేయబడ్డ కమిటీయే Constituent Assembly. What else? Detailing of provisions. Detailed administrative provisions. Besides and apart from, besides fundamental principles. ఫండమెంటల్ గా చెప్పి విడిచిపెట్టకుండా ఇంకా డీటెయిల్డ్ గా చెప్పారు. లాస్ట్ పాయింట్ రండి. సో జనరల్ గా matters which are generally left to ఆర్డినరీ లెజిస్లేషన్. అంటే కొన్ని విషయాలకి దీనికి కాన్స్టిట్యూషన్ లో రాయాల్సిన అవసరం లేదు, పార్లమెంట్ చట్టం చేసుకుంటుంది అని చెప్పి చాలా డెమోక్రాటిక్ కంట్రీస్ వదిలేసాయి అంత డీటెయిల్డ్ గా వెళ్లకుండా. which are generally left to ordinary legislation have also been included బ్రాకెట్ లో బై అదర్ కంట్రీస్ అని రాయండి. ఇక్కడ బై అదర్ కంట్రీస్ అలాంటి వాటిని కూడా మన వాళ్ళు ఏం చేశారు, కాన్స్టిట్యూషన్ లో ఇంక్లూడ్ చేశారు. have also been included in the constitution.
ఓకే, ఇప్పుడు సెకండ్ పాయింట్, లెందియస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ అయిపోయింది కదా. సెకండ్ పాయింట్ తీసుకోండి. సెకండ్ salient feature of Indian Constitution, drawn from various sources. ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసినప్పటికీ ప్రపంచంలో ఎన్ని దేశాల కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అన్ని కాన్స్టిట్యూషన్స్ కూడా మన వాళ్ళు చదివేశారు. మొత్తం అన్నిటిని వెతికేసి, అన్నింటినీ కెలికేసి, అన్నింటి నుంచి చదివి మన కాన్స్టిట్యూషన్ అనేది తయారు చేయడం జరిగింది. సో ఇందువల్ల కూడా బల్కీనెస్ పెరిగిపోయింది. ఓకే, ఇది కూడా ఒక డిఫరెంట్ ఫీచర్, లెందియస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ అవడానికి అది కూడా ఒక కారణం అవుతుంది. ఓకే, డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. సో దీనికి సెపరేట్ గా నేను సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి వేరేగా చెప్తాను. ప్రస్తుతానికి బ్రాడ్ గా కొన్ని పాయింట్స్ రాసుకోండి. డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. సో ఎక్కువగా తీసుకుని దేంటి నుంచి ఆల్రెడీ చెప్పాను. మేజర్ సోర్సెస్ ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. మెజారిటీ ఆఫ్ ప్రొవిజన్స్ హావ్ బీన్ టేకెన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకున్నారు. ఓకే, ఇవి కాకుండా ఇదేంటి స్ట్రక్చరల్ పార్ట్. అంటే యాక్చువల్గా స్ట్రక్చర్ ఎలా ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఉండాలి, స్టేట్ గవర్నమెంట్ ఎలా ఉండాలి, అక్కడ పార్లమెంట్ ఎలాగా, ఇక్కడ ఏదేలాగా కొంతవరకు బ్రాడ్గా స్ట్రక్చర్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 నుంచి తీసుకున్నారు. తర్వాత ఫిలసాఫికల్ పార్ట్ అంటే ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి హక్కులు ఇవ్వాలి, ప్రభుత్వానికి ప్రజల పట్ల ఎటువంటి బాధ్యతలు ఉండాలి, ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉండాల్సిన బాధ్యత గురించి ఎందులో రాశారు? డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అంటే వెల్ఫేర్, ప్రజల బాగోగుల్ని, సంక్షేమాన్ని చూడడానికి ప్రభుత్వం ఏం చేయాలి అనే విషయం డిపిఎస్పిలో మెన్షన్ చేయబడింది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అది ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకున్నారు. సిమిలర్ గా ప్రజలకి హక్కులు, ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి ప్రజలకి హక్కులు ఉండాలి, ఫండమెంటల్ రైట్స్, వాళ్ళకి ఎటువంటి హక్కులు ఇవ్వాలి అనే విషయాన్ని అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకున్నారు. ఇలా ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క దాని నుంచి బారో చేసుకోవడం అనేది జరిగింది. అలాగే పొలిటికల్ పార్ట్ అంటే క్యాబినెట్ గవర్నమెంట్ ఎలాగా, ఎగ్జిక్యూటివ్ కి లెజిస్లేచర్ కి ఎలా రిలేషన్ ఎలా ఉండాలి, ఇదంతా ఏంటి అర్థం? పార్లమెంటరీ ఫామ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి? పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నెన్స్. పార్లమెంటరీ ఫామ్ లో ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. దిస్ పార్ట్ నేను ఇంట్రొడక్షన్ లో క్లియర్ గా చెప్పాను. ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. లెజిస్లేచర్ నుంచి ఎగ్జిక్యూటివ్ వస్తుంది. ఎగ్జిక్యూటివ్ అంటే అర్థం ఏంటి? పరిపాలన. మంత్రులు, ప్రధానమంత్రి లేదా రాష్ట్ర స్థాయిలో మంత్రులు, ముఖ్యమంత్రి, దీన్ని మనం ఎగ్జిక్యూటివ్ అంటాం. ఎగ్జిక్యూటివ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనం ప్రధానమంత్రి డైరెక్ట్ గా ఓటేస్తామా? వెయ్యం, ఎంపీలకి ఓటేస్తాం. అందులో ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ ఎంపీలలో ఒక అతను ప్రధానమంత్రి అవుతాడు. అతను మిగిలిన ఎంపీల్లో కొంతమందిని అతని మంత్రివర్గంలోకి తీసుకుంటారు. అంటే నువ్వు మినిస్టర్ అవ్వాలన్నా, ప్రధానమంత్రి అవ్వాలన్నా, దట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. లెజిస్లేచర్ లో భాగమై ఉండాలి. లెజిస్లేచర్ అంటే చట్టసభ. చట్టసభలోకి ఎంటర్ అయిన తర్వాతే ప్రభుత్వం ఏర్పడుతుంది. అంటే లెజిస్లేచర్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. దట్ ఈస్ అనదర్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ ఫీచర్ ఎవరి నుంచి బారో చేశారు? బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇది బారో చేశారు. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క చోట నుంచి బారో చేసుకుంటూ రావడం వల్ల చాలా పెద్దదైంది. సో స్ట్రక్చరల్ పార్ట్ ఏమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935. తర్వాత రాయండి. ఫిలసాఫికల్ పార్ట్ వచ్చేసి అంటే మనకి ఎఫ్ఆర్స్ చెప్తాను, ఇది కూడా రాసేసుకోండి. ఎలా రాస్తారంటే ఫిలసాఫికల్ పార్ట్, ఫండమెంటల్ రైట్స్ వచ్చి యుఎస్ కాన్స్టిట్యూషన్, డిపిఎస్పిస్ వచ్చి ఐరిష్ కాన్స్టిట్యూషన్. ఏ దేశాన్ని మన వాళ్ళు వదలలేదు. అలాగే పొలిటికల్ పార్ట్ లో మళ్ళీ రిలేషన్ బిట్వీన్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. సోర్సెస్ గురించి ప్రిలిమ్స్ లో బిట్లు అడుగుతుంటారు. సో ఇంకా చాలా ఉన్నాయి, చెప్తాను, సెపరేట్ గా చెప్తాను, అప్పుడు నీట్ గా మీరు రాసుకోవచ్చు.
ఓకే, ఇంకా కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, రకరకాల కంట్రీస్ నుంచి తీసుకోవడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు ఒక స్టేట్మెంట్ చెప్తాను, రాయండి. ఇక్కడ వరకు రాశారా? అంబేద్కర్ గారు దీని గురించి ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ ఫ్రేమ్డ్ ఆఫ్టర్ ర్యాన్సాకింగ్ ఆల్ ద నోన్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద వరల్డ్. ర్యాన్సాక్ అంటే అర్థం ఏంటంటే, ఒక ఇంట్లో చొరబడిపోయి నువ్వు ఏదైనా వస్తువు కోసం వెతికేవనుకో, ఇప్పుడు దొంగలు వస్తారు, వాడికి విలువైన వస్తువు కావాలి, వాడు నీట్ గా వెతుకుతాడా, ఇష్టం వచ్చినట్టు కనిపించమని ఇసురు పారేస్తాడా? ఇసురు పారేస్తాడు కదా, వాడికి కావాల్సింది ఒక వస్తువు కోసం వెళ్ళావు, అది దొరికేంత వరకు మొత్తం అంతా అటు తీసి ఇటు తీసి చిందరవందర చేసేసి వాళ్ళకి కావాల్సిన దానికోసం వెతుకుతారు. దాన్ని ర్యాన్సాక్ అంటారు. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చేసిందంటే, కనిపించిన ప్రతి కాన్స్టిట్యూషన్ ని తీసింది, నాకు కావాల్సిన పాయింట్ కోసం చిందరవందర చేసేసి అన్నిట్లోంచి పార్ట్స్ తీసుకొని తయారు చేశారు. సో రైట్ ఆన్ దట్ సెంటెన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ proudly acclaimed that the Constitution of India has been framed after ransacking all the known constitutions of the world. Is it clear? Doubt ఉందా ఎవరికైనా? Yeah. So can I move on? Yes, sir. Yeah. So what is the next point? Blend of rigidity and flexibility. రిజిడిటీకి ఫ్లెక్సిబిలిటీకి కూడా నేను ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాను మీనింగ్ ఏంటని. రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వన్ విచ్ ఈస్ డిఫికల్ట్ టు అమెండ్మెంట్ చేయడం అంత ఈజీ కాదు. సో దానికి ఒక ప్రొసీజర్ ఉండాలి, ఎక్కువ మెజారిటీ కావాలి, రైట్? సో అలా ఉండే కాన్స్టిట్యూషన్ మనం రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటాం. అలా కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు చేంజ్ ఇట్, ఓకే, ప్రభుత్వానికి ఒక పర్టికులర్ ఆర్టికల్ కానీ ప్రొవిజన్ కానీ అనుకూలంగా లేదు, ప్రభుత్వం వెంటనే దాన్ని మార్చగలిగింది అనుకోండి, పెద్దగా అవసరం లేకుండా సింపుల్ మెజారిటీతోనే మార్చగలిగింది అనుకోండి, దెన్ వీ కాల్ ఇట్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. వాట్ ఈస్ సింపుల్ మెజారిటీ? ఆ రోజు ప్రెజెంట్ అండ్ ఓటింగ్, హూ ఎవర్ ఆర్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్, ఆ రోజు ప్రెజెంట్ అయ్యి ఓటింగ్ చేస్తున్న వాళ్ళు 50% పైన మెజారిటీ వస్తే సింపుల్ మెజారిటీ అంటాం. స్పెషల్ మెజారిటీ అంటే అర్థం ఏంటి? 2/3 మెజారిటీ ఉండాలి. ప్రెజెంట్ అండ్ ఓటింగ్ లో 2/3 మెజారిటీ ఉంటూ మళ్ళీ ఏం చేయాలి? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కి చెప్పండి. ఆర్టికల్ 368 ఏం చెప్తోంది? లాస్ట్ క్లాస్ లో చెప్పాను. 2/3 present plus voting and greater than or equal to absolute majority. Exactly. 2/3 present and voting మరియు అబ్సల్యూట్ మెజారిటీ ఉండాలి. అబ్సల్యూట్ మెజారిటీ అంటే అర్థం ఏంటి? టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్ కి 50% పైగా ఉండాలి. రెండు కండిషన్ సాటిస్ఫై అయితే గానీ అమెండ్మెంట్ చేయలేం. ఆ క్లాజ్ ఇండియాలో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ రిజిడ్ కాన్స్టిట్యూషన్. అలాగే కాన్స్టిట్యూషన్ లో ఇంకొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. కొత్తగా ఒక స్టేట్ క్రియేట్ చేయాలనుకోండి, దానికి ఏ అమెండ్మెంట్ చేయక్కర్లా, తొందరగా అయిపోతుంది. ఇది కూడా అయితే కాన్స్టిట్యూషన్ లో మార్పు జరుగుతుంది. ఎందుకంటే మనకి షెడ్యూల్లో రాస్తారు ఏ స్టేట్స్ ఉన్నాయని చెప్పి, పేర్లు రాయాలి. సో పేరు రాసినప్పుడు అమెండ్మెంట్ చేసినట్టే కదా, ప్రొవిజన్ ఏమీ మార్చట్లేదు, ఈ పేరు యాడ్ చేస్తున్నాం. తెలంగాణ కొత్తగా యాడ్ చేశారు, పేరు వచ్చింది, మరి కాన్స్టిట్యూషన్ లో తెలంగాణ పేరు రాయాలి కదా, అప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ మార్చినట్టే. కానీ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రొవిజన్స్ ఏవి మార్చట్లేదు, ఒక పేరు యాడ్ చేసాం. పేరు యాడ్ చేసినా సరే అమెండ్మెంట్ కింద లెక్క. కానీ ఈ అమెండ్మెంట్ కి సింపుల్ మెజారిటీ చాలు. We don't need any special majority for that. Only article 368 లో మెన్షన్ చేయబడిన వాటికి మాత్రమే స్పెషల్ మెజారిటీ కావాలి. అందుకే బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ, ఫ్లెక్సిబిలిటీ. కొన్ని ఫ్లెక్సిబిలిటీ రూల్స్ ఉన్నాయి, కొన్ని రిజిడిటీ రూల్స్ కూడా ఉన్నాయి. అందుకే రెండింటిని కంబైన్ చేసింది అనమాట మనది. సో దీని గురించి రాయండి.
the Constitution of India is neither rigid nor flexible. పూర్తిగా ఫ్లెక్సిబుల్ కాదు, పూర్తిగా రిజిడ్ కాదు. బట్ a synthesis of both. తర్వాత Article 368 provides for two types of amendments. ఇక్కడ ఇలా రాసుకోండి. నాన్ ఫెడరల్ మ్యాటర్స్, ఫెడరల్ ఇష్యూస్ కానివి. ఫెడరల్ ఇష్యూస్ అంటే అర్థం ఏంటి? దోస్ రిలేటింగ్ టు సెంటర్ అండ్ స్టేట్. సెంటర్ని స్టేట్ని రెండింటిని ఎఫెక్ట్ చేసే విషయాల్ని ఫెడరల్ ఇష్యూస్ అంటాం. అలా కాని వాటిని నాన్ ఫెడరల్ అంటాం. నాన్ ఫెడరల్ మ్యాటర్స్లో ఎంత ఉండాలి మెజారిటీ? 2/3 of present and voting, comma, greater than 50% of total strength. ఈ రెండు కండిషన్స్ అవ్వాలి. లోక్సభ అనుకోండి, లోక్సభ స్ట్రెంత్ 545 అనుకుంటే 545లో సగం 272 కంటే ఎక్కువ ఉండాలి. అది ఒక కండిషన్. అంటే 273 అండ్ అబవ్ ఉండాలి. అది దాంతోపాటు ఆ రోజు ఎవరైతే సభకి ప్రెజెంట్ అయ్యారో ప్లస్ ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారో, సో ప్రెజెంట్ అయ్యి ఓటింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో 2/3 మెంబర్స్ పాజిటివ్గా ఓట్ అయ్యాలి. ఈ రెండు జరగాలి. ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ దిస్ నెంబర్ హ్యాస్ టు బి గ్రేటర్ దాన్ 50% ఆఫ్ టీఎస్. అలా అయితేనే, రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితేనే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది జరుగుతుంది. ఆర్టికల్ 368 ప్రొవైడ్స్ ఫర్ 2 types ఆఫ్ అమెండ్మెంట్స్. నాన్ ఫెడరల్ మ్యాటర్స్కి ఇది మెజారిటీ. అర్థమైందా? అలాగే ఫెడరల్ మ్యాటర్స్కి, దోస్ ఇన్వాల్వింగ్ బోత్ సెంటర్ అండ్ స్టేట్స్, లైక్ జిఎస్టీ వల్ల ఏమైంది? స్టేట్స్కి అంతకుముందు వ్యాట్ ద్వారా ట్యాక్స్లు వచ్చేవి, ఇప్పుడు ఆదాయం పోతుంది, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. రూల్స్ మారిపోతున్నాయి. సో స్టేట్స్ ఆర్ డైరెక్ట్లీ గెటింగ్ ఎఫెక్టెడ్. సో దీనివల్ల కూడా ఇలాంటి విషయాల్లో కూడా ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది. సో ఇలాంటి ఇష్యూస్లో ఏం జరుగుతుంది? ఇలాంటి ఇష్యూస్లో ఏం చేస్తాం? ఇలాంటి ఇష్యూస్లో ఈ పై కేటగిరీ ఈ మెజారిటీ తీసుకొస్తూ, మనం పైన చెప్పిన మెజారిటీ తీసుకొస్తూ ప్లస్ ఇంకేం చేయాలి చెప్పండి. ఆర్టికల్ 368 2/3 of present and voting greater than or equal to absolute majority. తర్వాత ఫెడరల్ స్టేట్స్ కి ఏం చేస్తాం? ఫెడరల్ మ్యాటర్కి వచ్చినప్పుడు ఏం చేస్తాం? Half of the states support. ఎగ్జాక్ట్లీ. ఫెడరల్ మ్యాటర్స్. నాన్ ఫెడరల్ వచ్చినప్పుడు రాసేసాం క్లియర్గా. ఫెడరల్ మ్యాటర్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే పైది చేస్తూ మళ్ళీ మోర్ దాన్ 50%, హాఫ్ ఆఫ్ ది టోటల్ స్టేట్స్ రాటిఫై చేయాలి, అప్రూవ్ చేయాలి. 29 స్టేట్లు ఉంటే మనకి కనీసం 15 స్టేట్స్ అప్రూవ్ చేయాలి. అప్పుడే అవుతుంది అనమాట. రాయండి. ఫెడరల్ మ్యాటర్స్కి పైది ప్లస్ 50% ఆఫ్ స్టేట్స్ మస్ట్ రాటిఫై విత్ సింపుల్ మెజారిటీ. సింపుల్ మెజారిటీ అంటే అర్థం ఏంటి? మోర్ దాన్ 50% ఆఫ్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఆ రోజు ప్రెజెంట్ అయ్యి ఓటింగ్ చేస్తున్న వాళ్ళలో 50% కంటే ఎక్కువ మంది దేనికి అనుకూలంగా ఓటు వేయాలి. అంటే ఈ రెండు అమెండ్మెంట్స్ చూడండి. ఇక్కడ యాక్చువల్గా అమెండ్మెంట్ ఇంపార్టెంట్ కాదు, ప్రొసీజర్ కష్టంగా ఉందా ఈజీగా ఉందా చూడండి. కష్టంగా ఉంది కదా, ఎక్కువ మెజారిటీ అడుగుతున్నారు కదా. సో దిస్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్, దిస్ ఈజ్ ఏ ఫీచర్ ఆఫ్ రిజిడ్ కాన్స్టిట్యూషన్. రిజిడ్ అని చెప్పడం కోసం ఇది చెప్పాను. ఇది రాయడం అయ్యాక నెక్స్ట్ పాయింట్ రాయండి. అట్ ద సేమ్ టైం some other provisions
some other provisions can be amended by a special majority of the parliament, a special majority of the parliament, and with the ratification by ఏం చెప్తున్నాను మీకు, ఐమ్ సారీ. At the same time, some provisions of the constitution can be amended by a simple majority of the parliament, can be amended by a simple majority of the parliament in the manner of ordinary legislative process. These amendments do not come under Article 368. Example, creation of Telangana, required a change in the constitution, as the new state was to be inserted. The name of the new state was to be inserted. Had to be inserted. But it does not require special majority. రిపీట్ చేయండి సార్. Repeat cheyala. But it does not require special majority. Creation of Telangana. Okay, creation of Telangana, creation of new state Telangana required constitution to be amended. As the name of the new state had to be inserted in the constitution. But it does not require any special majority.
సార్ నాన్ ఫెడరల్ మ్యాటర్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి సార్? నాన్ ఫెడరల్ మ్యాటర్ ఇప్పుడు నాన్ ఫెడరల్ మ్యాటర్స్ కి ఏదైనా డిఫెన్స్ కి సంబంధించి ఏదైనా యాక్షన్ మొన్న చూడండి, డిఫెన్స్ కి ఎఫ్డిఐ తెద్దాం అనుకున్నారు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిఫెన్స్ సెక్టర్. డిఫెన్స్ అనేది కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్, దాంట్లో స్టేట్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అవడానికి లేదు. సో దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా చేసుకోవచ్చు, దట్ ఈస్ నాన్ ఫెడరల్. స్టేట్ గవర్నమెంట్స్ ఎఫెక్ట్ అయ్యే ఏ విషయం అయినా ఫెడరల్ అవుతుంది, వాళ్ళు ఎఫెక్ట్ కానివి ఏవైనా నాన్ ఫెడరల్ అవుతాయి. ఇందులో స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వదు కదా, ఎఫెక్ట్ అవడానికి ఏం లేదు కదా, అలా అనమాట. సో స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ ఎఫెక్ట్ అవుతుంది అనుకో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే ఒక చట్టం వల్ల, సో ఇట్ బికమ్స్ ఏ ఫెడరల్ మ్యాటర్. ఏ విధమైన సంబంధం లేనప్పుడు నాన్ ఫెడరల్ అవుతుంది. ఎగ్జాంపుల్ మీకు ఎఫ్డిఐ చెప్పాను, డిఫెన్స్. అలాగే మీకు ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచారు, ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించారు అనుకోండి, ఎక్స్పోర్ట్ వాళ్ళ కోసం ఒకటి చేయడం, ఇవన్నీ వల్ల కూడా మనకి ప్రాబ్లం ఏం లేదు. డైరెక్ట్ ఇంపాక్ట్, ఇండైరెక్ట్ ఇంపాక్ట్ దేని వల్ల అయినా ఉంటుంది, డైరెక్ట్ గా ఇంపాక్ట్ లేనప్పుడు వి కాల్ ఇట్ నాన్ ఫెడరల్. స్టేట్ కి గొడవైనా అది ఫెడరల్ మ్యాటర్ అవుతుంది. రెండు స్టేట్లకు గొడవైనా ఫెడరలే, స్టేట్ కి సెంటర్ కి గొడవైనా ఫెడరలే, ఈ ఇద్దరికి ఇష్యూ ఉన్నా ఫెడరలే. ప్రెసిడెంట్ ఎలక్ట్ చేశారు, ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ చేశారు, అది ఫెడరల్ మ్యాటర్ అవ్వదు. ఓకే ఫెడరల్ అవుతుంది, ఎందుకంటే అందులో రాజ్యసభ ప్రెసిడెంట్ ఎన్నికలో రాజ్యసభ ఎంపీస్ కూడా పార్టిసిపేట్ చేస్తారు, ఎమ్మెల్యేలు కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో దట్ బికమ్స్ ఫెడరల్. సో ఇలా అనమాట, ఇష్యూ బట్టి ఉంటుంది. మీకు ఏం చేస్తారంటే యాక్చువల్గా ఎవరు ఏం చేయాలని చెప్పి క్లియర్గా డివిజన్ చేశారు, డివిజన్ ఆఫ్ పవర్ చేశారు. డివిజన్ ఆఫ్ పవర్లో దేర్ ఆర్ సమ్ సబ్జెక్ట్స్ అండర్ యూనియన్ లిస్ట్, అంటే యూనియన్ గవర్నమెంట్ కంట్రోల్లో కొన్ని పెట్టారు, 97 అని ఉంటాయి. అలాగే స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో కొన్ని పెట్టారు, అరౌండ్ 45-50 సబ్జెక్ట్స్ ఉంటాయి. కన్కరెంట్ లిస్ట్ అంటే ఇద్దరికి కలిపి వాళ్ళు వీళ్ళు ఎవరైనా చేయొచ్చు దాని మీద చట్టాలు, అలాంటివేమో ఇంకొన్ని పెట్టారు. ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ లిస్ట్ లో పెట్టిన యూనియన్ లిస్ట్ లో ఉన్న ఏ విషయం మీద చట్టం చేయాలన్నా దే డోంట్ నీడ్ టు ఇన్వాల్వ్ స్టేట్స్, పార్లమెంట్ హ్యాపీగా చేసుకోవచ్చు. స్టేట్ గవర్నమెంట్ లిస్ట్ లో ఉన్నవి ఏవైనా అసెంబ్లీలు హ్యాపీగా చేసుకోవచ్చు. కన్కరెంట్ లిస్ట్ లో ఉన్నవి పార్లమెంటు చట్టం చేయొచ్చు, అసెంబ్లీ చేయొచ్చు. ఒకే విషయంలో ఒక స్టేట్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ రెండు చేసే అనుకోండి, పార్లమెంట్ చేసింది బైండింగ్ అవుతుంది, బికాజ్ ఇట్ హ్యాస్ మోర్ పవర్. ఎలా ఉంటాయి అలా యూనియన్ లిస్ట్ లో వచ్చే ప్రతి ఆస్పెక్ట్ కూడా మనకి నాన్ ఫెడరల్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఫీచర్ ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. చూడండి ఎంత వెరైటీగా ఉందో. ఇండియా ఫెడరల్ కంట్రీయే కానీ యూనిటరీ బయాస్, పేరుకే ఫెడరల్ కానీ యూనిటరీ ఫీచర్స్ ఉంటాయి, రెండు ఉంటాయి మన దానికి. అదే మనతో ఉన్న తలనొప్పి అనమాట. ఫెడరల్ అంటే అర్థం ఏంటి? అగైన్ ఐ హావ్ కవర్డ్ దిస్ పార్ట్ ఇన్ ది ఇంట్రడక్షన్. ఫెడరల్ అంటే అర్థం ఏంటి? డివిజన్ ఆఫ్ పవర్స్. Division of powers. అంటే డీసెంట్రలైజేషన్, డివిజన్ ఆఫ్ పవర్స్. మెయిన్ గా మనం చెప్పాల్సింది స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్స్ అనేవి డివైడ్ అవ్వాలి అనేది మంచి కాన్సెప్ట్. ఇండియాలో గొప్ప విషయం ఏంటంటే ఇంకా లోకల్ గవర్నమెంట్ కూడా ఉంది. సో 3 layers లో మనకి పవర్ డివిజన్ అనేది మాట్లాడుతున్నాం. సో ఫెడరల్ బాగానే ఉంది. సో ఇంకేంటి, రిటన్ కాన్స్టిట్యూషన్, అది కూడా ఫెడరల్ గవర్నమెంట్ ఫీచరే. ఎందుకంటే చూడండి, అన్రిటన్ కాన్స్టిట్యూషన్ లో మనకి ఏమవుతుందంటే దేని నుంచైనా తీసేసుకోవచ్చు మనం ఫీచర్స్. రాజు చెప్పారు, అంతకుముందు పార్లమెంట్ అలా చేసింది, ఇంతకుముందు వీళ్ళు ఇలా చేశారు, ఇలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం రూల్స్ తీసుకొని చట్టాలు చేసేస్తాం. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. జనరల్ గా రిటన్, రిజిడ్ కంబైన్డ్ గా వస్తాయి, అన్రిటన్, ఫ్లెక్సిబుల్ కంబైన్డ్ గా వస్తాయి. అన్రిటన్ అంటే తెలిసిపోతుంది మనకి, ఒక సిస్టమాటిక్ గా ప్రొసీజర్ ప్రకారం కాన్స్టిట్యూషన్ రాయలేదు. సో కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అమెండ్ ఇట్. మార్చడానికి ఏముంది అక్కడ, చాలా ఈజీ. ఎందుకంటే సిస్టమే లేదు, రాయడానికే ప్రొసీజర్ లేదు, డిఫరెన్స్ కొంత రిటర్న్ ఉంటుంది, కొంత అలా ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే రిటర్న్, రిజిడ్ ఈ రెండు కూడా ఫెడరల్ యొక్క ఫీచర్స్. అన్రిటన్, ఫ్లెక్సిబుల్ ఈ రెండు కూడా యూనిటరీ యొక్క ఫీచర్. యూనిటరీ అంటే అర్థం ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఎక్కువ ఉండడం. పవర్ ఎక్కువ ఉండడం అంటే ఏ విషయంలో, అన్ని విషయాల్లో కూడా. అంటే ఏదైనా అమెండ్మెంట్ చేయడం కూడా వాళ్ళ చేతిలోనే ఎక్కువ పెట్టారు అనుకోండి, పవర్ ఎలా నచ్చలా చేసుకుంటారు కదా, వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు కదా.
అండ్ సెంట్రల్ గవర్నమెంట్ బికమ్స్ ఆల్ టూ పవర్ఫుల్. రాజ్యసభ పర్మిషన్ లేకుండా ఓన్లీ లోక్సభ పర్మిషన్ తోనే రాజ్యాంగాన్ని సవరించవచ్చు అన్నాం అనుకోండి, అదేమవుతుంది చెప్పండి? ఒకవేళ అంటే అది యూనిటరీ ఫీచర్ అవుతుందా అవదా? ఎందుకు? లోక్సభలో ఎవరుంటారు? సెంట్రల్ గవర్నమెంట్. రాజ్యసభలో ఎవరుంటారు? స్టేట్స్ యొక్క రిప్రజెంటేటివ్స్. ప్రతి స్టేట్ కి ఇన్ని ఇస్తారు. అర్థమవుతుందా? సో రాజ్యసభలో రిప్రజెంటేషన్ స్టేట్స్ ది, లోక్సభ రిప్రజెంటేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ది, సెంటర్ది. అలా మనం తీసుకుంటాం. అందుకే బైకామరలిజం అంటారు దీన్నే. బైకామరలిజం అంటే హ్యావింగ్ 2 houses in the parliament, one representing the central and the other one representing the states. So bicameralism is a feature of federal government. అందుకే ఏ పెద్ద ఇంపార్టెంట్ బిల్స్ ఏవి అప్రూవ్ అవ్వాలన్నా లోక్సభ, రాజ్యసభ రెండు అవ్వాలి. కానీ కొన్ని బిల్స్ ఉన్నాయి, మనీ బిల్స్, మీకు పార్లమెంట్ చెప్పినప్పుడు చెప్తాను. కొన్నింటికి రాజ్యసభ విషయాన్ని, రాజ్యసభకి కొంచెం పవర్స్ తక్కువ ఉంటాయి లోక్సభతో కంపేర్ చేస్తే. అందుకే మీకు అడుగుతారు, మీకు బిట్స్ ఎలా వస్తాయంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫీచర్ ఆఫ్ ఫెడరలిజం అంటాడు. ఫెడరలిజం అనగానే మీ మైండ్కి ఏం రావాలి? స్టేట్స్ కి కూడా ఇంపార్టెన్స్ ఉండాలి, స్టేట్స్ కి కూడా డివిజన్ ఆఫ్ పవర్ ఉండాలి అనేది మీ మైండ్ లో రావాలి. సో అలా రెండింటికి బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చే పాయింట్స్ అన్ని కరెక్ట్ అవుతాయి. ఓన్లీ సెంటర్ కి పవర్ ఉండే పాయింట్స్ ఏమైనా కనిపించాయి అనుకోండి ఆప్షన్స్ లో, యూ షుడ్ ఎలిమినేట్ దెమ్, అవి కరెక్ట్ అవ్వవు. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ది ఫీచర్ ఆఫ్ యూనిటరీ అన్నారు అనుకోండి. యూనిటరీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్ ఎక్కువగా ఉండే విషయాలు. మీకు ఇందాక చెప్పాను, ఏం చెప్పాను మీకు? యూనియన్ లిస్ట్ లో ఎక్కువ ఉన్నాయి, స్టేట్ లిస్ట్ లో తక్కువ ఉన్నాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్ ఎక్కువ ఉంది. అలాగే మధ్యలో కన్కరెంట్ లిస్ట్ ఉంది. కన్కరెంట్ లిస్ట్ లో ఇద్దరూ చేస్తే పార్లమెంట్ చేసిన చట్టానికి బలం ఎక్కువ వస్తుంది అని చెప్పాను. కన్కరెంట్ లిస్ట్ మీద ఇద్దరు, స్టేట్ అసెంబ్లీస్ చట్టం చేయొచ్చు, పార్లమెంట్ చట్టం చేయొచ్చు. ఇద్దరు చేసినప్పుడు పార్లమెంట్ చేసిన చట్టానికి విలువ ఎక్కువ ఉంటుందని చెప్పాను. అది కూడా ఫీచర్ ఆఫ్ యూనిటరీ. అలా మళ్ళీ ఇంకా మీరు మాట్లాడితే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ రెసిడ్యువల్. అంటే యూనియన్ లిస్ట్ లోను, మనకి కన్కరెంట్ లిస్ట్ లోను, స్టేట్ మూడిట్లోను లేని విషయం ఏదైనా వచ్చింది అనుకోండి, లిస్ట్ లో ఏముంటాయి? అంశాలు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ యూనియన్, అలాగే లా అండ్ ఆర్డర్ ఈజ్ పార్ట్ ఆఫ్ స్టేట్, ఓకే, పబ్లిక్ హెల్త్ ఈజ్ పార్ట్ ఆఫ్ స్టేట్ లిస్ట్, ఎడ్యుకేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ కన్కరెంట్ లిస్ట్. అలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ని డిఫరెంట్ లిస్ట్ లో పెట్టారు. దీనిపైన ఎవరు చట్టాలు చేయాలి, దీనిపైన ఎవరు చట్టాలు చేయాలి అని. వేటిల్లోనూ లేని అంశం ఏదైనా వచ్చింది అనుకోండి పొరపాటున, దాని మీద చట్టం చేసే అధికారం సెంటర్కి ఇస్తారు మళ్ళీ. అది కూడా పవర్ యూనిటరీ ఫీచర్. అంటే పవర్ ఎప్పుడైతే పవర్ బ్యాలెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ టిల్ట్ అవుతుందో అలాంటి ఫీచర్స్ అన్ని యూనిటరీ ఫీచర్స్. పవర్స్ బ్యాలెన్స్ ఎక్కడైతే అవుతున్నాయో అలాంటి ఫీచర్స్ అన్ని ఫెడరల్ ఫీచర్స్. ఇండియా కాన్స్టిట్యూషన్ కి 2 ఫీచర్లు ఉన్నాయి. ఫెడరల్ అని చెప్పుకోవడానికి కొన్ని ఉన్నాయి, యూనిటరీ అని చెప్పుకోవడానికి కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జుడిషియరీ తీసుకోండి. ఇండియాలో జుడిషియరీ ఇండిపెండెంట్ జుడిషియరీ. అంటే జుడిషియరీ విషయంలో వేరే వాళ్ళు తలదోచడానికి లేదు. లెజిస్లేచర్ కి జుడిషియరీని ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ లేదు. ఇండిపెండెంట్ జుడిషియరీ ఉండడం వల్ల ప్లస్ ఏంటి చెప్పండి మీరే? ఎగ్జిక్యూటివ్ ఇన్వాల్వ్ అవ్వడానికి అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జుడిషియరీ ఇండిపెండెంట్ కాదు అనుకోండి, ఇప్పుడు ఏదన్నా ఒక స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ తో ప్రాబ్లం వచ్చింది, లేదా మనకి యాజ్ అన్ ఇండివిజువల్ మీకు నాకు సెంట్రల్ గవర్నమెంట్ మీద కోపం వచ్చింది, మనం సుప్రీం కోర్టుకి వెళ్ళాం, ఎందుకు? మన హక్కులు భంగం కలిగాయని వెళ్ళాం అనుకోండి. జడ్జిని ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉందనుకోండి, అప్పుడు జడ్జిలు మన మాట వింటారా? న్యాయం ప్రకారం వెళ్తారా? వెళ్ళరు. ఇన్ఫ్లుయెన్స్ చేసే అధికారం వాళ్ళకి వచ్చేసరికి లొంగిపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? బ్యాలెన్స్ ఆఫ్ పవర్ టిల్ట్ అయిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏదనుకుంటే అది అయిపోతుంది. అలాగే స్టేట్స్ కి సెంటర్ కి ఇష్యూస్ వస్తాయి కొన్నిసార్లు. అలాంటి ఇష్యూస్ ని కూడా సుప్రీం కోర్టే సాల్వ్ చేస్తుంది. అలాంటప్పుడు కూడా ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ హెస్ ద పవర్ టు ఇన్ఫ్లుయెన్స్ ది జడ్జెస్ అండ్ ది జుడిషియరీ, సుప్రీం కోర్ట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ కూడా స్టేట్ గవర్నమెంట్స్ మాట నెగ్గదు. అగైన్ పవర్ విల్ బి షిఫ్టెడ్ టువర్డ్స్ సెంట్రల్ గవర్నమెంట్. అందుకని ఇండియాలో ఇండిపెండెంట్ జుడిషియరీ ఉంది. సో జుడిషియరీని సెపరేట్ చేస్తారు. దీన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా దానికి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్స్ దానికి ఇచ్చారు. సో దట్ ఈస్ ఎ ఫీచర్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్. అలాగే ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ అంటాం. ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ అంటే అర్థం ఏంటి? ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూస్ కి ఒక కోర్టు, స్టేట్ గవర్నమెంట్ ఇష్యూస్ కి ఒక కోర్టు అని కాకుండా అన్నింటినీ కలిపేశారు. అంటే హైకోర్టు ఫస్ట్, సుప్రీం కోర్టు కింద హైకోర్టు. అంటే హైకోర్టు సుప్రీం కోర్టుకి లింక్ ఉంది, లింక్ లేకుండా సెపరేట్ చేయలేదు. యుఎస్ లో ఏం చేస్తారంటే దెర్ ఇస్ ఎ ఫెడరల్ కోర్ట్, అలాగే దేర్ ఆర్ స్టేట్ కోర్ట్స్. ఏ స్టేట్ కోర్టు ఆ స్టేట్ కోర్టులు ఉంటాయి, మళ్ళీ ఫెడరల్ కోర్టు ఉంటుంది. రెండు వేరు సెపరేట్ చేస్తారు. ఇండియాలో అలా సెపరేట్ చేయలేదు, ఎందుకంటే హైకోర్టు అండ్ సుప్రీం కోర్టు ఎక్స్ట్రీమ్లీ లింక్డ్, ఒకదానికోటి లింక్ అయిపోయాయి. అలాగే లోవర్ కోర్ట్స్, హైకోర్టు సుప్రీం కోర్టు పైన, దాని కింద హైకోర్టు, దాని కింద లోవర్ కోర్ట్స్, ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అయిపోయాయి. వీటన్నిటికీ పెద్దన్న ఎవరు? సుప్రీం కోర్టు. హైకోర్టు జడ్జిలకి వాళ్ళకి జీతాలు ఎంత డిసైడ్ చేసేది ఎవరు? సుప్రీం కోర్టు.
వీళ్ళ అపాయింట్మెంట్స్ చూసేది ఎవరు? సుప్రీంకోర్టు. ఇక్కడ కూడా మీకు ఏమవుతుంది? పవర్ సెంట్రలైజ్ అయిపోతుంది. ఎక్కడ? సుప్రీంకోర్టు దగ్గర. హైకోర్టు, కింద కోర్టు అన్నిటిని సుప్రీంకోర్టు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అపాయింట్మెంట్స్, జీతాలు అన్నిటిని వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. అగైన్ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. సో ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఈజ్ ఏ ఫీచర్ ఆఫ్ యూనిటరీ. మీకు పవర్ సెంట్రలైజ్ అవుతుందంటే యూనిటరీ అయిపోతుంది. పవర్ అవ్వట్లేదు అనేసరికి మీకు ఇది అవుతుంది. సో ఇవన్నీ మీకు మైండ్లో రావాలంటే స్టార్టింగ్ లో ఇబ్బంది కనిపిస్తుంది, ఎందుకు ఇది యూనిటరీ, ఎందుకు ఇది ఫెడరల్ అని. మీరు ఆలోచించగా వస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో నోట్ చేయండి. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా establishes a federal system of government. A federal system of government. సో దీని ఫీచర్స్ ఏంటి? డ్యూయల్ పాలిటీ. డ్యూయల్ పాలిటీ అంటే అర్థం ఏంటి? ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెంటర్ అండ్ స్టేట్స్, డివిజన్ ఆఫ్ పవర్స్. డ్యూయల్ పాలిటీ ఉంది, డివిజన్ ఆఫ్ పవర్స్ కూడా ఉన్నాయి. అలాగే వీ హ్యావ్ ఏ రిటన్ కాన్స్టిట్యూషన్. We also have rigid constitution. Rigid constitution కదా మనది. బ్లెండ్ ఉంది కానీ రిజిడ్ ఫీచర్స్ ఉన్నాయి. రిజిడ్ ఫీచర్స్ అన్ని ఫెడరల్ కిందకి వస్తాయి. ఎందుకంటే రిజిడ్ గా లేకపోతే ఫెడరల్ అవ్వదు. డివిజన్ ఆఫ్ పవర్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్ ఎక్కువైపోతుంది. ఇష్టం వచ్చినట్టు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. పార్లమెంట్ వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి. అలాగే బైకామరలిజం. బైకామరలిజం అంటే అర్థం ఏంటి? ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ. బైకామరల్ లెజిస్లేచర్ అంటారు. రాస్తే అది కూడా రాసుకోండి. అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్. అండ్ we also have independent judiciary. Independent judiciary. Can I move on? అలాగే యూనిటరీ ఫీచర్స్ రాయండి. యూనిటరీకి ఫీచర్స్ ఏంటి? స్ట్రాంగ్ సెంటర్. అలాగే మీరు చూడండి, ఇండియాలో సిటిజన్షిప్ సింగిలా డబలా డ్యూయలా? సింగిల్ అనేది యూనిటరీ ఫీచరా లేకపోతే ఫెడరల్ ఫీచరా? యూనిటరీయే కదా. ఎందుకు కంగారు పడుతున్నారు? వీ హ్యావ్ ఇండియన్ సిటిజన్షిప్, వీ డోంట్ హ్యావ్ ఆంధ్ర సిటిజన్షిప్. మరి స్టేట్కి పవర్ ఎక్కడ ఉంది? లేదు కదా. యుఎస్ లో ప్రతి స్టేట్కి కూడా మళ్ళీ సిటిజన్షిప్ ఉంటుంది. ఒకటి యూనియన్ ఉంటుంది, ఒకటి మళ్ళీ ఒక యుఎస్ సిటిజన్షిప్ వేరేగా ఉంటుంది. వాళ్ళ న్యూ జెర్సీ అయితే న్యూ జెర్సీ సిటిజన్షిప్ వేరేగా ఉంటుంది. ఇండియాలో ఒకటే సింగిల్ సిటిజన్షిప్. ఇది కూడా ఫీచర్ ఆఫ్ యూనిటరీ. వి ఆల్సో హ్యావ్ సింగిల్ కాన్స్టిట్యూషన్. స్టేట్స్ కి వేరేగా కాన్స్టిట్యూషన్ లేదు. ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉండేది, ఇప్పుడు అది కూడా రద్దు చేసేసారు. స్టేట్స్ కి వేరేగా కాన్స్టిట్యూషన్ లేదు కాబట్టి సెంటర్ కి పవర్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో అవర్ కాన్స్టిట్యూషన్ టు సమ్ ఎక్స్టెంట్ ఈస్ ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ కాక రిజిడ్ అనేది దాని ఫీచర్ అయితే ఫ్లెక్సిబుల్ అనేది దీని ఫీచర్. జ్యుడిషియరీ పరంగా తీసుకుంటే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అనేది యూనిటరీ ఫీచర్. చెప్పాను మీకు ఎందుకు ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉండడం వల్ల హైకోర్ట్స్ అన్ని సుప్రీంకోర్టు కంట్రోల్లో ఉంటాయి. హైకోర్టులు అనేవి స్టేట్స్ కి సంబంధించినవి, సుప్రీంకోర్టు ఏమో సెంట్రల్ లెవెల్లో ఉంటుంది. అది దీన్ని కంట్రోల్ చేస్తుంది కంప్లీట్ గా. సో అందుకని యూనిటరీ ఫీచర్ అవుతుంది.
ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి హెడ్ ఎవరు? సీఎం. ఎవరమ్మా చెప్పింది? స్కూల్కి వెళ్ళాలి మళ్ళీ. హూ ఇస్ ద హెడ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్? Governor. చదువుకోలేదు చిన్నప్పుడు. స్టేట్ గవర్నమెంట్ హెడ్ ఎవరు? గవర్నర్. మన దేశానికి హెడ్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్ అంటారా, రాష్ట్రపతి అంటారా? ప్రెసిడెంటే కదా. కన్ఫ్యూజనా? ఈ విషయం తెలీదా? గవర్నర్ ఈజ్ ది హెడ్ ఆఫ్ స్టేట్. గవర్నర్ ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్. చూసారా, సెంట్రల్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తారు ఫలానా వ్యక్తిని చేయమని. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం ప్రెసిడెంట్ చేస్తారు. సో దీన్ని బట్టి ఏమవుతుంది, స్టేట్ కి హెడ్ గా ఉండే గవర్నర్ ని సెంటర్ డిసైడ్ చేస్తుంది. ఈజంట్ ఇట్ ఏ ఫీచర్ ఆఫ్ యూనిటరీ? చాలా సార్లు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏ స్టేట్ గవర్నమెంట్ అయితే వాళ్ళకి వ్యతిరేకమైన పార్టీ ఉంటుందో ఆ స్టేట్ గవర్నర్ ని మార్చేసి వాళ్ళ పార్టీ వాళ్ళని పెట్టేసుకుంటారు. పెట్టుకొని ఆ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అవునా కదా, మనం చూస్తూ ఉంటాం చాలా సార్లు. సో అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నర్ బై సెంటర్. ప్రిలిమ్స్ లో ఇవన్నీ బిట్స్ ఇస్తారు. ఫీచర్స్ ఇచ్చి యూనిటరీయా లేకపోతే ఫెడరలా అని అడుగుతారు. ఇది కూడా ఫీచర్ ఆఫ్ యూనిటరీ బికాజ్ ఇట్ ఈస్ గివింగ్ మోర్ పవర్ టు సెంటర్. అలాగే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఒక స్టేట్ లో గవర్నమెంట్ బాగాలేకపోతే అక్కడ ఎమర్జెన్సీ రాష్ట్రపతి పాలన విధించే అధికారం ఎవరికి ఇచ్చారు? సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఇవి కూడా యూనిటరీ ఫీచర్స్. సరే, ఓకే. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇప్పుడు ఫెడరల్ అని దించుకుంటున్నాం కానీ మన రాజ్యాంగంలో ఎక్కడ ఫెడరేషన్ అనే పదం వాడలేదు. ప్లస్ ఆర్టికల్ 1 ఏం చెప్తుంది, ఇట్ డిస్క్రైబ్స్ ఇండియా యాజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటుంది. ఇండియాని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటుంది. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదానికి రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఏంటి ఆ మీనింగ్స్? ఇండియన్ ఫెడరేషన్ ఈజ్ నాట్ ది రిజల్ట్ ఆఫ్ ఎన్ అగ్రిమెంట్ బై ద స్టేట్స్. అంటే అర్థం ఏంటి? రాష్ట్రాలన్నీ కలిసి మేము కలుస్తాము అని అగ్రిమెంట్ చేసుకుంటే ఫామ్ అయింది కాదు. అర్థమైందా? రాష్ట్రాలన్నీ కలిసి ఓకే మేమన్నీ రకరకాల వేరు రాష్ట్రాలుగా ఉన్నాం, మేమందరం కలిపి ఒక దేశంగా ఉంటాము అనుకుని అగ్రిమెంట్ చేసుకుంటే ఫామ్ అయిన దేశం మనది కాదు అనేది ఒక పాయింట్. రెండోది, కాబట్టి ఏ రాష్ట్రానికి కూడా మేము ఈ దేశంలో ఉండము వెళ్ళిపోతాం అనే హక్కు ఉండదు. అర్థమైందా? ఎందుకంటే రాష్ట్రాలు అందరూ కలిస్తే ఫామ్ అయిన దేశం కింద కాదు ఇది. ముందు నుంచి కలిపి ఉన్న దాని కిందే మనం లెక్క పెట్టుకోవాలి. ఓకే, రాష్ట్రాలన్నీ కలిసి మేము కలిసి ఉంటాము అని అడిగి ఒక అగ్రిమెంట్ రాసుకొని ఇండియా ఫామ్ అవ్వలేదు. అలా ఫామ్ అవ్వలేదు కాబట్టి ఏ రాష్ట్రం కూడా మేము ఇండియాలో ఉండం, బయటికి వెళ్ళిపోతాం, మాకు సెపరేట్ దేశం చేసేయండి అనే హక్కు లేదు. ఓకేనా? అందుకని మనం పేరుకి ఫెడరల్ అనుకుంటున్నా సరే ఇట్ ఈస్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నిటి యొక్క కలయిక, కానీ వాళ్ళ అగ్రిమెంట్ తో కలిసింది కాదు అనే పాయింట్ అన్నమాట. కాబట్టి ఏమవుతుందంటే ఏ రాష్ట్రానికి విడిపోయే అవకాశం లేదు. సో అందుకే మనకి అంబేద్కర్ అంటారు ఇట్ ఈస్ అన్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ అంటారు. ఇండిస్ట్రక్టబుల్ అంటే అర్థం ఏంటి? డిస్ట్రాయ్ చెయ్యలేని, నాశనం చెయ్యలేని యూనియన్. ఆ కలయికను ఎవరు చేయలేరు. స్టేట్స్ విడిపోవచ్చు, ఒక స్టేటు ఇంకొక స్టేట్, ఇప్పుడు మనకి తెలంగాణ ఏపీ నుంచి విడిపోవచ్చు. అలా మనకి తమిళనాడు నుంచి మన తెలుగు రాష్ట్రం ఆంధ్ర విడిపోవచ్చు. ఇవన్నీ చేయొచ్చు, బౌండరీలు మారచ్చు, వీళ్ళతో వాళ్ళు కలవచ్చు, ఏవైనా చేయొచ్చు. విత్ ఇన్ ఇండియన్ కంట్రీ ఏదైనా మార్పు చేయొచ్చు. కానీ కంట్రీ నుంచి ఏ స్టేట్ కూడా విడిపోవడానికి లేదు, వేరే దేశం అయిపోతాం మేము అనడానికి లేదు. ఓకే, సో ఇది కూడా మనకి యూనిటరీ ఫీచర్ కింద వస్తుంది. అర్థమైందా? రాయండి ఇది కూడా. The term federation
was not used in the constitution. The term federation was not used in the constitution. Article 1 describes India as a union of states. Describes India as a union of states. అక్కడ సబ్ పాయింట్స్ రాయండి, అందులో బుల్లెట్ పాయింట్స్, సబ్ బుల్లెట్ పాయింట్స్ రాయండి. Indian Federation is not the result of an agreement by these states. Second point, no state has the right to secede from the federation. Secede అంటే చూడండి స్పెల్లింగ్, విడిపోవడం. From the federation. ఓకే, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి కొంతమంది పెద్దలు ఇచ్చిన కొటేషన్స్, కోట్స్ రాయండి, కోట్స్ అని రాసి రాయండి. ఫస్ట్, ఫెడరల్ ఇన్ఫార్మ్ but unitary in spirit. అలాగే క్వాజీ ఫెడరల్ అంటే సెమీ. క్వాజీ అంటే మీనింగ్ ఏంటి? సెమీ, ఫుల్ గా కాదు. ఈ మాటలు ఎవరు చెప్పారు? కేసీ ఈయన ఆ మాట అన్నారు. పేరు రాసుకోండి. అలాగే బార్గెయినింగ్ ఫెడరలిజం అన్నారు ఇంకొక ఆయన. పూర్తి ఫెడరల్ కాదు, బార్గెయినింగ్ ఫెడరలిజం. అందులో మళ్ళీ బేరాలు ఉన్నాయి. బేరాలు లేవమ్మా కాదు, బేరాలు ఉన్నాయమ్మా. ఇది ఎవరన్నారు? గ్రాన్విల్లే. ఈయన దీన్ని బార్గెయినింగ్ ఫెడరలిజం అన్నారు. అలాగే ఇంకో పెద్ద ఆయన ఏమన్నారు? ఫెడరేషన్ విత్ ఏ సెంట్రలైజింగ్ టెండెన్సీ. చూడడానికి ఫెడరేషనే, కానీ ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వైపు టెండ్ అవుతుంటుంది. సెంట్రలైజింగ్ టెండెన్సీ. ఈ మాట ఎవరన్నారు? ఐవర్ జెన్నింగ్స్. ఓకేనా? సారీ, బార్గెయినింగ్ ఫెడరలిజం అన్నది గ్రాన్విల్లే కాదు, తప్పు చెప్పాను. బార్గెయినింగ్ ఫెడరలిజం అన్నది ఎవరంటే మారిస్ జోన్స్ అన్నారు. అలాగా ఇవి ప్రిలిమ్స్ లోను మెయిన్స్ లో కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఎస్ఏ రైటింగ్ రాసినప్పుడు ఈ కొటేషన్స్ అతను అన్నట్టుగా అన్నట్టు రాయొచ్చు.
అలాగే కోఆపరేటివ్ ఫెడరలిజం, ఈ మాట ఎవరన్నారు? గ్రాన్విల్లే. ఓకేనా? క్లియర్? డౌట్స్ ఉన్నాయా మేడమ్స్, సర్స్? యా, నెక్స్ట్ లైన్. సో నెక్స్ట్ పాయింట్ మళ్ళీ బ్యూటిఫుల్ పాయింట్ ఇది చూడండి. చూడండి, సింథసిస్ ఆఫ్ parliamentary sovereignty and judicial supremacy. ఎంత బ్యూటిఫుల్ చూడండి అది. సింథసిస్ ఆఫ్ పార్లమెంటరీ సావరెయినిటీ అండ్ జుడిషియల్ సుప్రీమసీ. అంటే మీకు బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ చూస్తే అక్కడ డాక్ట్రిన్ ఆఫ్ సావరెయినిటీ ఆఫ్ పార్లమెంట్ ఉంటుంది. అంటే పార్లమెంట్ ఈజ్ సుప్రీం, legislature is supreme in Britain, whereas if you go to US it is judicial supreme. Judiciary is more powerful in US. Judiciary కంటే పార్లమెంట్ ఎక్కువ పవర్ఫుల్, లెజిస్లేచర్ ఎక్కువ పవర్ఫుల్ ఎక్కడ? బ్రిటన్ లో. ఓకే, యూకే వచ్చేసరికి మీకు లెజిస్లేచర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ జుడిషియరీ, whereas in US judiciary is more powerful than legislature. కానీ ఇండియాలో రెండింటిని బ్యాలెన్స్ చేశారు. అందుకే సింథసిస్, పార్లమెంటరీ సావరెనిటీ, జుడిషియల్ సుప్రీమసీని కూడా ఇక్కడ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ తీసుకొచ్చారు. అర్థమైందా? సో రాయండి, పాయింట్స్ రాయండి, చెప్తాను. The doctrine of
The doctrine of parliamentary sovereignty is associated with British Constitution. The doctrine of parliamentary sovereignty is associated with British Constitution. Whereas judicial supremacy is associated with US Constitution. ఈ కింద నేను రాసినట్టుగా ఇన్ఈక్వాలిటీస్ అండి, యూకే అయితే లాగా యుఎస్ అయితే లాగా. ఓకేనా? ఓకే, ఇండియా రండి. ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ has lesser power compared to British Parliament. British system అనండి, సిస్టమ్ అన్నాగా బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్. And the scope of judicial review power, the scope of judicial review power the scope of judicial review power of the Supreme Court in India is narrower, 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 is narrower than that of the US, than that exists in US, than that exists in US. స్టేట్మెంట్ మొత్తం రాయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయకుండా ముందుకెళ్ళండి. This is because the American Constitution provides for వెరీ ఇంపార్టెంట్ వర్డ్, కొటేషన్స్ లో రాసుకోండి. ఇది చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్ అండ్ కీవర్డ్ అన్నమాట. మీరు ఎగ్జామ్ లో మెయిన్స్ లో యూజ్ చేయాల్సిన వర్డ్స్ ఇవన్నీ. ప్రొవైడ్స్ ఫర్ చూసుకోండి, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా,
against that of procedure established by law contained in Indian Constitution, Article 21. మీకు ఫండమెంటల్ రైట్స్లో ఇది డీటెయిల్గా చెప్తాను. ప్రస్తుతానికి వినండి. ఫండమెంటల్ రైట్స్ చెప్పినప్పుడు ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాకి నోట్స్ ఇస్తాను. ప్రస్తుతానికి వినే నోట్స్ రాయకండి. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. కెన్ యూ టెల్ మీ ద డిఫరెన్స్? మీలో ఎవరైనా సరే ట్రై చేయండి. మీకు ఏమనిపిస్తుంది? ఇండియన్ కోర్ట్స్లో ఎవరికైనా పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు జడ్జి ఏం చేయాలి? హీ హ్యాస్ టు ఫాలో ది ప్రొసీజర్. ఐపీసీలో ఏం చెప్పారు, పుస్తకాల్లో ఏం రాసింది, చట్టాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వాలి తప్పితే అతను ఏమైనా చేయగలరా? చేయలేరు. హీ హ్యాస్ టు ఫాలో ది ప్రొసీజర్. చట్టంలో లోపాలు ఉన్నా సరే ఏమైనా చేయగలరా? చెప్పండి. చట్టంలో లోపాలు ఉన్నా వాళ్ళు ఏం చేయలేరు కదా జడ్జిలు. చట్టాన్ని ఫాలో అవ్వడం మాత్రమే వాళ్ళు చేయగలరు. అదే ఇండియన్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. పార్లమెంట్ ఏవైతే ప్రొసీజర్ చట్టాలు చేసిందో, అయితే ఇంతకు ముందు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఏమైతే ఉన్నాయో వాటిని ఫాలో అవ్వడం మాత్రమే జడ్జిలు చేయగలరు. వేరేజ్ ఇన్ యుఎస్ దే ఫాలో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. మనలాగే వాళ్ళు ఫాలో అవుతారు. ప్లస్ దే విల్ చెక్ ఇఫ్ దట్ ప్రొసీజర్ ఈజ్ ఫెయిర్, ఈక్విటబుల్, జస్ట్ ఆర్ నాట్. అంటే ఆ ప్రొసీజర్ కరెక్ట్ గా ఉందా లేదా కూడా చూస్తారు జడ్జిలు. ఆ ప్రొసీజర్ తప్పు ఉందనుకోండి, జడ్జిలకు అప్పటికప్పుడే ఈ ప్రొసీజర్ తప్పు, ఆల్రెడీ చట్టంలో ఉంది కానీ ఈ ప్రొసీజర్ తప్పు, ఇట్ ఈస్ నల్ అని చెప్పి కొత్త తీర్పు ఇచ్చే అధికారం అక్కడ ఉంది. దట్ ఈస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అర్థమైందా? చాలా సందర్భాల్లో మనకి న్యాచురల్ లా అంటే ఏంటి మనకు తెలుస్తుంది, ఇది కరెక్ట్, ఇతను తప్పు చేశాడు అని క్లియర్ గా తెలిసిపోతుంది. కానీ చట్టం ప్రకారం వాడు ఎక్కడ దొరకట్లేదు, చట్టం ప్రకారం అవ్వట్లేదు. అలాంటి సందర్భాల్లో ఇండియన్ కోర్ట్స్ ఏం చేయలేవు, యుఎస్ కోర్టులు చేయగలవు. ఎందుకంటే జడ్జికి అక్కడ ఉన్న పవర్స్ ఎక్కువ. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అండ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది పవర్ఫుల్లా, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది పవర్ఫుల్లా? డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఎందుకంటే అక్కడ జడ్జికి వైడర్ స్కోప్ ఉంది. ఓకే, పుస్తకంలో ఉన్నది కరెక్ట్ కాకపోతే దాన్ని ఫర్దర్ ఎన్హాన్స్ చేసే అధికారం అక్కడ జడ్జికి వస్తుంది. అందుకని యుఎస్ లో జ్యుడిషియల్ సుప్రీమసీ ఉంటుంది, ఇండియాలో లేదు, యూకేలో లేదు. అలాగే యూకేలో పార్లమెంటరీ సావరెయినిటీ ఉంది, పార్లమెంట్ కి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయి, ఇండియాలో లిమిటెడ్ గా ఉన్నాయి. ఇండియా రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఇండియా అన్నిట్లోనూ బ్యాలెన్సింగ్ చూసారు కదా, రిజిడిటీ, ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్. ఫెడరేషన్, ఫెడరల్, యూనిటరీ, బ్యాలెన్స్. పార్లమెంటరీ సావరెయినిటీకి, జ్యుడిషియల్ సుప్రీమసీకి మళ్ళీ బ్యాలెన్స్. సో ఇప్పుడు కింద రాయండి. ద ఫ్రేమర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ have preferred a proper synthesis between the British principle of parliamentary sovereignty and the American principle of
judicial supremacy. Full stop. While Supreme Court can declare parliamentary laws as unconstitutional, while Supreme Court can declare parliamentary laws as unconstitutional, పార్లమెంట్ చేసిన చట్టాలని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పే అధికారం సుప్రీం కోర్టుకి ఒకవైపు ఉంటే, ది పార్లమెంట్ can amend major portion of the constitution through its constituent power. Constituent అంటే కాన్స్టిట్యూషన్ ద్వారా లభించిన కాన్స్టిట్యూయెంట్ పవర్, CONSTITUENT, కాన్స్టిట్యూయెంట్ పవర్. సో పార్లమెంట్ రాజ్యాంగాన్ని ఎలా కావాలంటే అలా చాలా వరకు మార్పులు చేసే అధికారం పార్లమెంట్కి ఉంది. బేసిక్ స్ట్రక్చర్ని టచ్ చేయకుండా, బేసిక్ స్ట్రక్చర్ మీకు ఇంకా చెప్పలేదు, చెప్తాను. ఓకే, బేసిక్ స్ట్రక్చర్ అనే కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ని టచ్ చేయకుండా ఎలా అయినా సరే దాన్ని అమెండ్ చేసే అధికారం పార్లమెంట్కి ఉంది. అయితే పార్లమెంట్ చేసిన చట్టం రాజ్యాంగ పరిధిలో లేకపోతే దాన్ని కొట్టివేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. సో రెండింటికి కూడా బ్యాలెన్స్ చేశారు. సో జుడిషియల్ సుప్రీమసీ కొంత ఉంది, అలాగే పార్లమెంటరీ సావరెంటీ కూడా కొంత ఉంది. ఓకే, సో దట్స్ ఇట్. ఇంకా మీకు ఒక ఫీచర్ ఉండిపోయింది, ఇంటిగ్రేటెడ్ వర్సెస్ ఇండిపెండెంట్ జుడిషియరీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, దానికి చాలా టైం పడుతుంది. దట్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్. సో నెక్స్ట్ క్లాస్లో అది కవర్ చేస్తాను. అది కవర్ చేశాక మీకు ఇందులో సోర్సెస్ అని రాసుకున్నాం కదా, సెకండ్ డ్రాన్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ అని, ఆ సోర్స్లు ఏంటో కూడా నెక్స్ట్ క్లాస్లో కవర్ చేస్తాను. అంటే ఏ సోర్స్ నుంచి ఏ ఫీచర్ తీసుకున్నాం ఒక టేబుల్ లాగా రాసుకోవాలి మీరు. ఓకేనా, అర్థమైందా క్లాస్? స్పీడ్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా, ఆప్టిమమ్ గా ఉందా? చెప్పండి, ఎక్కువ తక్కువ సరిపోయిందా? సరిపోతుంది సార్. ఓకే, టేక్ కేర్, బాయ్.